రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ కార్యాలయం దగ్గర అయితే ఉద్రిక్తత నెలకొంది. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులకు నిరసనగా అక్కడ విహెచ్పి ఆందోళన చేశారు. సో కార్యాలయంలోకి వెళ్లేందుకు ఇటు విహెచ్పి అలాగే హిందూ సంఘాలు కూడా యత్నం చేస్తున్నాయి. ఇటు విహెచ్పి హిందూ సంఘాల నేతలైతే పోలీసులు అడ్డుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే హిందూ సంఘాల నేతలైతే పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అక్కడ భారీ కేట్లను తోసుకుంటూ లోపలి వెళ్లేందుకైతే ఆందోళనకారులు యత్నిస్తున్నారు. సో అక్కడ ఆందోళనకారులైతే పోలీసులు లాఠీలతో చెదరగొడుతున్న పరిస్థితి నెలకొంది. సో మనం విజువల్స్ లో చూడొచ్చు, బంగ్లాదేశ్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ కార్యాలయం దగ్గర అయితే ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సో హిందువులపై దాడులకు మనం రీసెంట్ గా చూసాం, హిందువులపై దాడులు జరిగాయి. సో దానికి ఆ దాడులకు నిరసనగా విహెచ్పి వాళ్ళు ఆందోళన కార్యక్రమంలోకి అక్కడ కార్యాలయంలోకి వెళ్లేందుకైతే ఇటు విహెచ్పి అలాగే హిందూ సంఘాలు ఇద్దరు కూడా యత్నించాయి. కానీ అక్కడ పోలీసులు అయితే వారిని అడ్డుకుంటున్నారు, లాఠీ చార్జ్ వారిపై ప్రయోగిస్తున్నట్టుగా తెలుస్తుంది. రైటికెటు ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ కార్యాలయం దగ్గర అయితే ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ప్రజెంట్ ఆ కార్యాలయం దగ్గర ఏ విధంగా ఉంది సిచ్యుయేషన్? పూర్తిగా కూడా పోలీసులు అయితే మొత్తం తమ ఆధీనంలోకి తీసుకున్నప్పటికీ కానీ సిచ్యువేషన్ మాత్రం ఇంకా కంట్రోల్లోకి రాలేదనే చెప్పాలి. ఢిల్లీలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ హై కమిషన్ కార్యాలయం ఏదైతే ఉందో ఆ కమిషన్ కార్యాలయం దగ్గరికి విహెచ్పితో పాటు హిందూ సంఘాల నాయకులందరూ కూడా ఒక్కొక్కరిగా చేరుకున్నారు. ఈ రోజు ఉదయాన్నే పెద్ద సంఖ్యలోనే అక్కడికి విహెచ్పితో పాటు హిందూ సంఘాల నేతలందరూ కూడా అక్కడికి చేరుకోవడంతో ముందుగా ఈ సమాచారం అందుకున్నటువంటి ఢిల్లీ పోలీసులు భారీగానే బారికేట్లను ఏర్పాటు చేశారు. బారికేట్లతో పాటు ప్రస్తుతం అక్కడ పూర్తిగా కూడా తమ ఆధీనంలోకి అయితే తీసుకున్నారు. అయితే ఇదంతా కూడా జరుగుతూ ఉండగానే అక్కడికి వచ్చినటువంటి విహెచ్పి హిందూ సంఘాల నాయకులు అక్కడ ఏర్పాటు చేసినటువంటి బారికేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బారికేట్లు అన్నింటినీ కూడా చూసుకుంటూ లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఒకటి మెయిన్ గా బంగ్లాదేశ్ లో ఎవరైతే హిందువులు ఉన్నారో హిందువులను టార్గెట్ చేస్తూ కూడా వారి మీద జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, హత్యాకాండలు కావచ్చు, వీటన్నిటిని కూడా నిరసిస్తూ ఈ మొత్తం నిరసన కార్యక్రమానికి అయితే చేపట్టడం జరిగింది. విహెచ్పి చెప్పినటువంటి మొత్తం ఆపరేషన్ ఏదైతే ఉందో దీనికి మొత్తం పెద్ద సంఖ్యలోనే హిందూ సంఘాలంతా కూడా అక్కడికి చేరుకున్నారు. రైట్ నౌ అయితే సిచ్యువేషన్ మాత్రం ఇంకా కంట్రోల్లోకి రాలేదు. ఒక టెన్షన్ వాతావరణం అయితే ఢిల్లీలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం ఏదైతుందో అక్కడ నెలకొని ఉందని చెప్పాలి. ప్రస్తుతానికి వచ్చినటువంటి వారందరినీ కూడా అక్కడి నుంచి పంపించి వేసే ప్రయత్నం జరుగుతున్నప్పటికీ కానీ సిచ్యువేషన్ మాత్రం నాట్ ఇన్ కంట్రోల్ అని చెప్పాలి. మొత్తానికి ఇప్పటికీ ఏ క్షణమైనా సరే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కాస్త ఆందోళనకరంగా పరిగణించే అవకాశం ఉన్న నేపథ్యంలోనే రైట్ నౌ ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఒక్కొక్కరిగా అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించడం అయితే జరుగుతుంది. అలాగే మధు, మరి అక్కడ విహెచ్పి అలాగే హిందూ సంఘాల నేతలు ఏమని డిమాండ్ చేస్తున్నారు? పోలీసుల లాఠీ చార్జ్ పై ఏ విధంగా స్పందిస్తున్నారు? ఇక్కడ ఒకటి ప్రధానంగా కూడా బంగ్లాదేశ్ కు సంబంధించినటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ కూడా పూర్తిగా కూడా దాడులు చేయడం, ఆ హిందువుల పైన జరుగుతున్నటువంటి అటాక్లు నిరసన ఏదైతే ఉంటుందో ఆ నిరసనకు వీళ్ళు పూర్తిగా కూడా మేము డెఫినెట్ గా కూడా ఆందోళన కార్యక్రమం చేపడతాము. బంగ్లాదేశ్ కు బుద్ధి రావాలి, బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి బంగ్లాదేశ్ కు ఎలాగైనా సరే బుద్ధి వచ్చి సక్రమంగా అక్కడ వాళ్ళు బంగ్లాదేశ్ కు సంబంధించినటువంటి వాళ్ళు ప్రవర్తించాలి. ఏ మాత్రం కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పనులు అంటే హిందువులనే టార్గెట్ గా చేస్తూ కూడా అక్కడ జరుగుతున్నటువంటి పనుల నేపథ్యంలోనే వాళ్ళు మొత్తం అంతా కూడా ఒక పక్కా ప్లాన్ ప్రకారమే హిందువుల మీద అటాక్ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ కు సంబంధించినటువంటి హై కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ దగ్గరికి వచ్చి ఈ నిరసనకు వెళ్తున్నాము అని ఇక్కడ ఉన్నటువంటి హిందూ సంఘాలు విహెచ్పి నాయకులు అయితే చెప్తున్నారు. కానీ ఎంత చెప్పినా కానీ ఏం చేసినా కానీ డెఫినెట్ గా బంగ్లాదేశ్ లో మాత్రం ఒక దారుణమైనటువంటి సిచ్యువేషన్ నెలకొని ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టార్గెట్ గానే మొత్తం వ్యవహారాలన్నీ కూడా జరుగుతున్నాయి. వాళ్ళ టార్గెట్ గానే అక్కడ మర్డర్ అటెంప్ట్ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా వీటి మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే మాత్రము ఇంకా మా ఆందోళన తీవ్రతరం చేస్తామంటూ అయితే విహెచ్పి పాటు హిందూ సంఘాల నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు.